ఢిల్లీ లిక్కర్ స్కామ్ గొడవేంటి? ఇందులో కవిత ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు? ఢిల్లీలో జరిగినటువంటి అంశానికి హైదరాబాద్లో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధం ఏంటి? దీంట్లో కేసీఆర్ మీద మోడీకి ఉన్నటువంటి కోపం ఏంటి? దాన్ని కవిత మీద ఎట్లా తీర్చుకుంటున్నారు అనే అంశాలన్నీ మనం ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చేయడం వెనక ఉన్నటువంటి అంశాలలో ఒక ఆసక్తికరమైనటువంటి తప్పు చేసింది కేజ్రీవాల్. పిల్లి పాలు తాగుతూ తను ఎవరు చూడలేదు కదా అనుకుంటుందంట. అట్లాగే ఇందులో కూడా వీళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ దాంతో తీగలాగితే మొత్తం డొంకంతా కదిలినట్లయింది. అరవింద్ కేజ్రీవాల్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారనుకోండి ముఖ్యమంత్రిగా, 40% ఏమో గవర్నమెంట్ చేతిలో, 60% ఏమో ప్రైవేట్లు వాళ్ళ చేతిలో ఢిల్లీలోని లిక్కర్ జరుగుతూ ఉండేవి. లిక్కర్ దుకాణాలు కొత్త మద్యం పాలసీ ప్రకటిద్దామని అనుకున్నారు. ఆ మూమెంట్లో 2021 జనవరి ఆ టైంలో ప్రభుత్వం ఫామ్ అవడం, వాళ్ళు వచ్చేసి మంత్రుల కమిటీ అందరూ కూడా ఒక కమిటీ వేసుకుని ఎటువంటి సవరణ లేకుండా ఆమోదించేశారు. ఢిల్లీకి సంబంధించి కేంద్రం పాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. లెఫ్టినెంట్ గవర్నర్కి పంపించారు ఈ పాలసీని. దాన్ని ఆ లెఫ్టినెంట్ గవర్నర్ హోల్డ్లో పెట్టారు. 2021 నవంబర్లో దాన్ని ఓకే చేశారు. ఓకే చేసేటప్పుడు ఒక మెలిక పెట్టారు. అదేంటంటే ఢిల్లీకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ కదా, దాంతోపాటు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది. ఈ రెండింటి కూడా ఈ పాలసీకి ఆమోదం తెలపాలయ్యా అని కండిషన్ పెట్టారు. లైసెన్సులకు సంబంధించిన దుకాణాలు కాబట్టి వాళ్ళు ఆమోదం తెలపాలి అన్నారు. అయితే మొత్తం 849 దుకాణాలు అన్నీ కూడా ప్రైవేటు వాళ్ళే, గవర్నమెంట్ చేతిలో ఏమీ ఉండదు. మొత్తం కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏంటంటే, అయ్యా మా పాత మద్యం పాలసీ వల్ల డబ్బులు రావట్లేదు ప్రభుత్వానికి, కొత్త మద్యం పాలసీ వల్ల కాస్త పర్ ఇయర్కి ఒక 8,500 కోట్ల వరకు డబ్బు వస్తుంది అని చెప్పారు. ఒక్కొక్కసారి 9,000 కోట్లు 10,000 కోట్లు కూడా రావచ్చు కొత్త మద్యం పాలసీ మేము పెట్టాం దానివల్ల అని చెప్పి తెలియజేశారు. ఓకే అని దాన్ని నడిపించడం మొదలుపెట్టారు. 2022 ఏప్రిల్ ఆ టైంలో నరేష్ కుమార్ అని చెప్పి కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆయన వచ్చి చూస్తున్నప్పుడు, ఈ మద్యం పాలసీకి చూస్తున్నప్పుడు ఏదో తేడా కొట్టింది ఆయనకి. ఏదో తేడాగా ఉందేంటని చెక్ చేస్తే ఒక రిపోర్ట్ రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు. అనుకున్న టైంలోనే అరవింద్ కేజ్రీవాల్ సీఎం కదా, ఆయనకి ఇట్లా ఈయన తయారు చేస్తున్నాడు ఒక రిపోర్ట్ అని అర్థమైపోయింది. ఇదేదో తేడాగా ఉంది, ఇతను కొంపముంచిలా ఉన్నాడని చెప్పి వెంటనే కొత్త మద్యం పాలసీ రద్దు చేసి పాతదానికి వెళ్తున్నామని ప్రకటించేశారు. దీంతో ఈలోపు ఈ గ్యాప్లో ఈయన రిపోర్ట్ తీసుకెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చేశారు. జూలై 2022లో లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశాడు, కొత్త మద్యం పాలసీ చాలా కొత్తగా ఉందని చెప్పి, చాలా తేడా ఉందని చెప్పి సిబిఐ చేతికి ఇచ్చాడు. సిబిఐకి ఏమర్థమైందంటే కోట్లాది రూపాయల ముడుపులు దీంట్లో ఎవరికో అందాయి అని అర్థమయ్యి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండింటికి ఇచ్చారు. సో సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు, ఈ మొత్తం లెక్కలు చూసుకున్నప్పుడు సౌత్ ఇండియా నుంచి భారీగా డబ్బులు వస్తున్నాయి దీనికి సంబంధించి అని అర్థమైంది. ఒక ఈవెంట్ కంపెనీ నుంచి ఈ రకమైనటువంటి డబ్బుని ఈవెంట్ ఆర్గనైజర్లకు ఎందుకు ఇస్తున్నారు డబ్బు అనేది ఒక భారీ డౌట్ ఇచ్చింది. దీంట్లో పాటు ప్రభుత్వంలో భాగమైనటువంటి మంత్రులు ఉన్నారు, సౌత్ ఇండియాకి సంబంధించి అనేక మంది ఉన్నారు, ప్రభుత్వంలో భాగమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కూడా సిబిఐ బయటపెట్టింది. ఇదంతా చూసేసరికి సిబిఐ ఇదేంట్రా బాబు అని ఇంకా డీప్గా లోతుగా విచారణ చేసింది. ఫస్ట్ దొరికింది మనీష్ సిసోడియా, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. దినేష్ అరోరా అని ఇంకొక వ్యక్తి దొరికాడు ఆయనతో పాటు. వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత చూసుకుంటూ ఉంటే అర్జున్ పాండే అనే వ్యక్తి దొరికాడు. వీళ్ళందరూ దొరకడం, వీళ్ళందరికీ కూడా అప్పుడు తెలిసింది ఏంటంటే L1 లైసెన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది పాలసీలో. గత పాలసీలో ఇదే లైసెన్స్ పాలసీకి సంబంధించి డబ్బులు కట్టాలంటే 20 లక్షలు వాళ్ళకి వెళ్తాయి. అలా కాకుండా ఈసారి భారీ మొత్తాన్ని పే చేద్దాము, ఈ లైసెన్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత కొత్త లైసెన్స్ పాలసీ ప్రకారం ఏంటంటే వాళ్ళే నిర్ణయించుకోవచ్చు దాన్ని ఎవరికి ఇవ్వచ్చు అనేది అని ఒక కొత్త కాన్సెప్ట్ని ఈ న్యూ పాలసీలో తీసుకొచ్చారు. కొత్త పాలసీ వచ్చింది కాబట్టి పాతవి మారిపోయాయి కాబట్టి కొత్త మద్యం పాలసీలో ఇంకోటి ఏంటంటే పొద్దున 3 దాకా ఈ మద్యం షాపులు నడుపుకోవచ్చు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వీళ్ళు బడాబాబులు కాబట్టి ఏంటంటే సిండికేట్ లాగా ఏర్పడి వీళ్ళ హవాయి నడిపించుకోవచ్చు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
అది వర్కౌట్ అయింది, నడిపించుకుంటూ వచ్చారు కొన్నాళ్ళు. కానీ దాని మీద రిపోర్ట్ వచ్చింది, విచారణ జరుగుతుందిగా. ఈ విచారణలో తెలిసింది ఏంటంటే లైసెన్స్ ఫీజులు పెంచారు, దానివల్ల బడాబాబులకి వాంటెడ్గా కొంతమంది చేతుల్లోకి ఆ లైసెన్స్లు వెళ్తున్నాయి, మొత్తం ఇక వీళ్ళ హవాయే సాగుతుంది అనే విషయం బయటపడింది. అయినా కానీ ఈ బేర్ కేసుల మీద ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది, అది ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అది దాదాపు 145 కోట్లు ఢిల్లీ గవర్నమెంట్ చెల్లించకుండా కోవిడ్ పేరు చెప్పి ఆ ఇంపోర్ట్ డ్యూటీని తీసుకోకుండా వదిలేసింది. అది కూడా ప్రభుత్వానికి నష్టమైంది. దాంతోపాటు అడ్డదిడ్డంగా లైసెన్సులకు సంబంధించినటువంటి పాలసీలో మార్చిన మార్పులు ఉంటాయి కదా, అవి కాకుండా వేరే సెగ్మెంట్తో రేట్లు కూడా పెంచేశారు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయానికి వస్తుందని లెఫ్టినెంట్ గవర్నర్ని కూడా కన్విన్స్ చేశారు. కానీ లెక్కల్లో వచ్చేసరికి వేరే రకమైనటువంటి లెక్కలు కనబడుతున్నాయి. ఇదేదో పెద్ద హవాలాగా ఉంది అనేది అర్థమైంది. వీటన్నిటికీ తోడు ఢిల్లీలోని అతి కొద్ది మంది సౌత్ నుంచి అరబిందోకి సంబంధించినటువంటి శరత్ చందర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట ఫ్యామిలీ, అట్లాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. వీళ్ళ కవితకి ఇతను ఈ అరుణచంద్ర పిళ్ళై అనే అతను, రామచంద్ర పిళ్ళై అనే అతను కవితకి బినామీ అని అర్థమైంది. దీని మీద సిబిఐ కానీ ఈడీ కానీ చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాయి. వీళ్ళందరూ కలిసి, వీళ్ళలో ఉండే చార్టెడ్ అకౌంటెంట్లు, వీళ్ళ దగ్గర ఉండే ఆడిటర్లు, వీళ్ళందరూ గ్రూపుగా ఫామ్ అయ్యి ఏం చేశారంటే దాదాపు 36 ఫోన్లని వీళ్ళందరూ కలిసి డెస్ట్రాయ్ చేశారు. ఈ విషయం తెలిసిపోతుందని కవిత అట్లాగే ఆమెకు సంబంధించిన వాళ్ళు వాడిన ఫోన్లు, ఒక్క కవిత మాత్రమే 10 ఫోన్ల వరకు వాడిందనే ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలిసింది. వీళ్ళందరూ కలిసి ఈ గ్రూప్లో డిసైడ్ చేసింది ఏంటంటే షాపులు ఎవరెవరు నడపాలి, ఎంతెంత రేట్లు పెట్టాలి, సబ్సిడీలు ఏమైనా అనడం కావచ్చు, తమకు కావాల్సినటువంటి మాఫియా ఎట్లా నడుపుకోవాలి అనే విషయాలను వీళ్ళు మాట్లాడుకొని ఢిల్లీ ప్రభుత్వానికి తెలియచేయడం, ఢిల్లీ ప్రభుత్వం దానికి అంగీకారం తెలపడం, డబ్బులు మారడం అనేవి జరుగుతున్నాయి. సో ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై అనేటువంటి అతను ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత బదులు బినామీగా నడిపించారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఢిల్లీలో ఎట్లా ఉండేదంటే కేవలం వాళ్ళు మాత్రమే పేరుకు నడుపుతూ ఉండేవారు షాపులు, మొత్తం వ్యవహారం నడిపించేదంతా వెనకాల వీళ్ళే అన్నట్టుగా ఉండేది. దాంతో ఫస్ట్ వీళ్ళందరినీ అప్రూవర్లుగా మార్చేసుకున్నారు ఈడీ కానీ సిబిఐ కానీ. ఈ అరుణ్ రామచంద్ర పిళ్ళై కావచ్చు, శరత్ చంద్ర అరబింద్ కావచ్చు, మాగుంట ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళందరూ అప్రూవర్గా మారిపోయారు. మారిపోయిన తర్వాత వాళ్ళు నిజాలు ఒప్పుకొని ఒక హోటల్లో ఒక సూట్ రూమ్ని తీసుకున్నాము, కవిత గారికి సంబంధించి ఇతరులకు సంబంధించి, ఆమె ఎప్పుడు వచ్చినా అక్కడికే వచ్చేవారు, నిర్ణయాలు అక్కడే తీసుకునేవారు, దీనికి సంబంధించి డిస్కషన్స్ సెటిల్మెంట్లు అక్కడే జరిగేవి, లిక్కర్ అమ్మకాలకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా అక్కడే డిసైడ్ అయ్యేది, ఎవరెవరికి ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్లేసెస్ ఇవ్వాలి, ఎవరెవరికి షాపులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా అక్కడే డిసైడ్ అయ్యేవాళ్ళము అనేసి ఓపెన్గా చెప్పేశారు. దాంతో ఇప్పుడు ఈడీ వాళ్ళు ఈ సెర్చ్ వారెంట్తో, అరెస్ట్ వారెంట్తో నేరుగా వచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించినటువంటి సీనియర్ ఆఫీసర్లు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించి మొత్తం అన్నీ బయటికి తీసిన తర్వాత కవితని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో కేసీఆర్ మోడీ మధ్య జరిగినటువంటి ఇష్యూ ప్రకారం అప్పట్లోనే ఇవన్నీ బయటకు వచ్చాయి. నేను ఎప్పుడు చెప్తున్నట్టు రాజకీయ నాయకులు అందరూ దొంగ నా కొడుకులే కాబట్టి మోడీ యొక్క ఆఫర్ ఏంటంటే బీజేపీ పార్టీ అట్లాగే టీఆర్ఎస్ పార్టీ రెండూ కలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలి పొత్తులో భాగంగా అని. దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. ఆయన ఆ తప్పు చేయడం వల్ల, ఇందులో కవిత ఎంత మునిగుందో తెలిసి కూడా ఆయన తప్పు చేయడం వల్ల ఈరోజు కవిత మీద ఉగ్ర రూపాన్ని చూపించే పరిస్థితి వచ్చింది మోడీకి. సో ఈ అంశంలో మీకు నా అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి.